ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. వీడియోని పూర్తిగా ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఈ యొక్క వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. ఈ యొక్క కంపెనీ వచ్చేసరికి మనకి రుపెన్ ఇండియా నిధి లిమిటెడ్ కంపెనీ నుంచి ఒక వేకెన్సీ అనేది రావడం జరిగింది అనమాట. మనకి మొబైల్ ఫోన్ ఉంటే చాలు మీకు డైరెక్ట్గా జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. 10th క్లాస్ పాస్ అయిన వారు, అలాగే 12th డిగ్రీ పాస్ అయిన వారు కూడా అప్లై చేసుకోవచ్చు. నెలకి జీతం 30,000 వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది. పార్ట్ టైంగా చేసుకోవచ్చు, ఫుల్ టైంగా కూడా ఈ యొక్క వర్క్ అనేది చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫీజు అనేది ఏమీ లేదు. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. చక్కగా ఇంటి నుంచి పని అనేది చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? అలాగే ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్కి అప్లై చేయబోయే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్. మన ఛానల్కి కొత్తగా వస్తూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అనమాట. ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు మనం తెలుసుకున్నాం. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ చూడండి, రుపెన్ ఇండియా నిధి లిమిటెడ్ అనేసి ఇవ్వడం జరిగింది. వర్క్ ఫ్రమ్ హోమ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ ఎగ్జిక్యూటివ్గా మీరైతే వర్క్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఓన్లీ ఫ్రెషర్స్ ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇదైతే ఈ యొక్క కంపెనీ హైదరాబాద్ తెలంగాణలో ఉంటుందన్నమాట. 3 రోజుల క్రిందటే ఈ యొక్క వేకెన్సీ అనేది తీయడం జరిగింది. ఇప్పటి వరకు 76 మంది అయితే అప్లికేషన్స్ వెళ్ళాయి అనమాట వాళ్ళకి. సో ఇక్కడ రిమోట్ అనేసి ఇవ్వడం జరిగింది. సో ఫుల్ టైమ్గా వర్క్ చేయొచ్చు, అలాగే పార్ట్ టైమ్గా చేసుకోవచ్చు. పార్ట్ టైమ్గా చేస్తూ మీకు శాలరీ అనేది కొద్దిగా తగ్గుతుంది. ఎలా అప్లై చేయాలో వీడియో అండ్ వరకు చూస్తే మీకు తెలుస్తుంది. చూడండి, అబౌట్ ద జాబ్ వచ్చేసరికి ఇట్ ఈస్ ఏ పార్ట్ టైమ్ బ్యాక్ ఆఫీస్ అనమాట. డేటా ఎంట్రీ జాబ్ ఫర్ క్యాండిడేట్స్ విత్ 0 months to 6 months ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేసి ఇవ్వడం జరిగింది. అంటే మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా వీళ్ళు తీసుకోవడం జరుగుతుంది. సో ఫ్రెషర్స్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో అటువంటి వారు ప్రతి ఒక్కరు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. పొజిషన్ వచ్చేసరికి ఫ్రెషర్, కంప్యూటర్ ఆపరేటర్, డేటా ఎంట్రీ ఆపరేటర్ కావాలన్నమాట. ఓకేనా? ఫ్రెషర్స్ ఎవరైనా పర్వాలేదు, కంప్యూటర్ ఆపరేటర్ లేదా డేటా ఎంట్రీ ఆపరేటర్ కావాలి. సో జాబ్ టైప్ వచ్చేసరికి టెంపరీ. సో కొంతవరకు ఉంటుంది. కొన్నాళ్ళ తర్వాత వేరే పొజిషన్ కూడా మార్చచ్చు, లేకపోతే మిమ్మల్ని జాబ్లో పర్మనెంట్గా అయినా ఉంచవచ్చు అనమాట. జాబ్ స్కెడ్యూల్ వచ్చేసరికి ఫుల్ టైమ్, పార్ట్ టైమ్గా మీరు చేసుకోవచ్చు. అలాగే కెరీర్ లెవెల్ వచ్చేసరికి ఎక్స్పీరియన్స్డ్ ఫ్రెషర్ అయితే అవుతారనమాట. ఓకేనా? స్కిల్స్ నీడెడ్ వచ్చేసరికి బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుందండి, ఇంకేం అవసరం లేదు. అలాగే ఫర్ మోర్ డీటెయిల్స్ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్స్టెంట్ రిప్లై జస్ట్ సెండ్ హాయ్ త్రూ వాట్సాప్ ఆన్ దిస్ నెంబర్. సో మీరు వాట్సాప్ ద్వారా అయినా అప్లై చేసుకోవచ్చు. జస్ట్ వాళ్ళకి హాయ్ చెప్తే చాలు, మీకు డైరెక్ట్గా జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ చూడొచ్చు, 8601060241 అనే ఈ నెంబర్కి మీరు హాయ్ పంపించవచ్చు వాట్సాప్లో. ఓకేనా? సో ఆఫ్టర్ సెండింగ్ మెసేజ్ వితిన్ 1 minute యూ విల్ రిసీవ్డ్ ఫుల్ డీటెయిల్స్. సో వితిన్ 1 minute మీరైతే ఫుల్ డీటెయిల్గా మీరైతే డీటెయిల్స్ అనే జాబ్ యొక్క డీటెయిల్స్ పొందొచ్చు. వర్క్ ఫ్రమ్ స్మార్ట్ ఫోన్ ఆర్ ల్యాప్టాప్ ఆర్ బై ఎనీ గ్యాజెట్స్ క్యాన్ బి డన్. సో మీరు స్మార్ట్ ఫోన్లో అయినా చేయొచ్చు, ల్యాప్టాప్లో అయినా చేయొచ్చు, లేదంటే వేరే దాంట్లో ఏదైనా ట్యాబ్లో కూడా చేయొచ్చు అనమాట. అలాగే విత్ ఇంటర్నెట్ కనెక్టివిటీ. సో మీకైతే ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే చాలు అనమాట. నో ఏజ్ బార్. సో ఏజ్ బార్ అయిన కూడా ఆలోచించట్లేదు, ఎవరైనా చేయొచ్చు ఈ వర్క్. సో నో వర్క్ ప్రెజర్ అనేది లేదు. అలాగే నో టార్గెట్స్ అనేవి కూడా లేదు. జాబ్ రెస్పాన్సిబిలిటీస్ వచ్చేసరికి ఈజ్ దట్ యూ హ్యావ్ టు సబ్మిట్ యువర్ వర్క్ ఆన్ టైమ్. సో వీళ్ళు ఏ వర్క్ అయితే ఇస్తారో ఆ వర్క్ని మీరు ఆన్ టైంలో ఫిల్ చేసి ఇచ్చేస్తే చాలు అనమాట. సో దిస్ ఇస్ ద జాబ్ ప్రొవైడ్స్ బై sign.com అనేసి ఇవ్వడం జరిగింది. దీనికి ఎలా అప్లై చేయాలంటే ఇప్పటి వరకు మనం ఎలా అప్లై చేయాలో జాబ్ డీటెయిల్స్ చూసుకున్నాం. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకున్నాం. ఇక్కడ చూడొచ్చు, మీరు అప్లై నౌ అనేసి ఉంది కదా. సో అప్లై దానిపైన క్లిక్ చేయాలి. సో దానికన్నా ముందు దీని యొక్క నోటిఫికేషన్ లింక్ అయితే నేను కిందన డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకుందాం. డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన లింక్ మీరు ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఈజీ అప్లై పైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ పేజీలో అప్లై టు అని ఉంది కదా, అక్కడ దాని పక్కన కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. ఏ కంపెనీకి అయితే అప్లై చేస్తున్నారో ఆ యొక్క కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది.
దాని తర్వాత మీరు మీ యొక్క ఈమెయిల్ ఐడితో లింక్డ్ఇన్లో లాగిన్ అయ్యి ఉండాలి. అలా అయి ఉంటే మీకు ఈమెయిల్ ఐడి కూడా కనబడుతుంది. ఫోన్ కంట్రీ కోడ్ అనేది కూడా కనబడుతుంది. అక్కడ మీ యొక్క ఫోన్ కంట్రీ కోడ్ని మీరు ఎంటర్ చేయాలి. మనది ఇండియా కాబట్టి +91 అని ఉంటుంది. మొబైల్ ఫోన్ నెంబర్ ఉంది కదా, అక్కడ కూడా మీ యొక్క పర్మనెంట్ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి. తర్వాత మీరు నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ పేజీకి తీసుకువెళ్తుంది. ఇక్కడ మీరు మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలి. డాక్యుమెంట్లో కానీ పీడిఎఫ్లో కానీ రెజ్యూమ్ని అప్లోడ్ చేయాలి. మినిమం రెజ్యూమ్ అనేది 2 MBలో ఉండాలి. అప్లోడ్ చేశాక నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. మనల్ని జాబ్కి కావలసిన కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అవి ఏంటంటే ఇప్పుడు చూడండి, మీరు హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతుంది. ఎక్స్పీరియన్స్ లేకపోతే నో ఎక్స్పీరియన్స్ అనేది మీరు మెన్షన్ చేయాలి. ఎస్ ఆర్ నో అనేది. అది కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అని అప్లికేషన్లో మెన్షన్ చేస్తే అప్పుడు మీరు నో ఎక్స్పీరియన్స్ అని టైప్ చేయాలి. ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కంపెనీ నేము, ఏ కేటగిరీలో వర్క్ చేశారు, కేటగిరీ నేమ్ అనేది ఇవ్వాలి. కంపెనీలో ఎప్పుడైతే జాయిన్ అయ్యారో స్టార్ట్ డేట్ అనేది ఇవ్వాలి. మీరు ఎప్పుడు మానివేశారో అంటే ఆ కంపెనీ నుంచి మీరు ఎప్పుడు లీవ్ అయ్యారో ఎండ్ డేట్ కూడా మీరు ఇవ్వాలి. సిటిసి టోటల్ ప్యాకేజ్ ఆఫ్ ఇయర్ అంటే మీకు పర్ ఇయర్కి ఎంత ప్యాకేజ్ వచ్చిందనేది కూడా మీరు మెన్షన్ చేయాలి. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కంపెనీ నేము, స్టార్టింగ్ డేటు, ఎండ్ డేటు, సిటిసి ఇవేమీ ఇవ్వక్కర్లేదన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే వాట్ ఈజ్ యువర్ లెవెల్ ఆఫ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ అంటే మీకు ఇంగ్లీష్లో ఎంత ప్రావీణ్యం ఉందో వీళ్ళైతే అడగడం జరుగుతుంది. ఎక్సలెంట్ అయితే ఎక్సలెంట్, గుడ్ అయితే గుడ్, యావరేజ్ అయితే యావరేజ్, బిలో యావరేజ్ అయితే బిలో యావరేజ్, ఇలా ఇచ్చిన పాయింట్స్లో ఏవో ఒక ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకొని మీరైతే అక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ మచ్ శాలరీ ఎక్స్పెక్టేషన్స్, ఈ కంపెనీ నుంచి మీకు ఎంత శాలరీ కావాలనేది అడగడం జరుగుతుంది. అది కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ డిడ్ యూ సీ దిస్ జాబ్ అంటే మీరు ఈ జాబ్ని ఎక్కడి నుంచి చూసారో అని అడగడం జరిగింది. సో మీరు యూట్యూబ్ అయితే యూట్యూబ్, ఫేస్బుక్ అయితే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అయితే ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్ అయితే లింక్డ్ఇన్, నౌకరీ అయితే నౌకరీ. సో ఈ 4 అంటే ఈ 5 రకాలలో మీరు ఎక్కడి నుంచి అయితే ఈ యొక్క జాబ్ పోస్టింగ్ని చూసారో సో అది మీరు మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు బ్రీఫ్ యువర్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అని ఉంటుంది. అక్కడ మీరు ఒక 5 or 10 లైన్స్ మీకోసం మీరు రాస్తే సరిపోతుందన్నమాట. ఫైనల్గా మీరు సబ్మిట్ యువర్ అప్లికేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది కంపెనీ వాళ్ళకి చేరుతుంది. మీ రెజ్యూమ్ని చూసి అలాగే మీ స్కిల్స్ని చూసి మీ డీటెయిల్స్ అన్నీ చూసి డైరెక్ట్గా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. లేదా మీరిచ్చిన ఈమెయిల్కి ఇంటర్వ్యూ మెయిల్ పంపడం జరుగుతుందన్నమాట. అలాగే మీరు ఎప్పటికప్పుడు మీ యొక్క ఈమెయిల్ని చెక్ చేసుకోవాలి. సో ఇదన్నమాట మొత్తం అప్లై చేయవలసిన ప్రాసెస్. నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ చూస్తారు కదా, ఇంకెందుకు ఆలస్యం, వెంటనే అప్లై చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.